నీకు శివుడికి బాగా దగ్గర అవ్వాలనుందా? నేను నీకు ఇవాళ ఒక అద్దరిపోయే టెక్నిక్ చెప్తా. ఆ టెక్నిక్ నువ్వు చూసి వదిలేయకుండా అందరికి ఫార్వర్డ్ చేయాలి. ఇది నీ శివభక్తుడిగా నీ మీద ఉన్న బాధ్యత. ఓకే, స్ఫటిక శివలింగం గాని మరగజ్జి శివలింగం గాని ఎవరి దగ్గర అయితే ఉందో, అభిషేకం తర్వాత అలంకరణకు ముందు మనం శివలింగాన్ని కడిగి అక్కడ పెడతాం కదా, ఆ శివలింగం తీసుకొని నీ ఫోర్ హెడ్ ఈ ఐబ్రోస్ మధ్యలో పెట్టి నీ దృష్టి మొత్తం ఇక్కడే కేంద్రీకరించి కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. శివుడి భక్తులకి మాత్రమే ఉన్న ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? మనం శివారాధన చేయగా 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 ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. ఇంట్యూషన్ పవర్ అంటే జరగబోయేది ముందే, గుడ్ అయినా బ్యాడ్ అయినా మనకి సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాలను ఇంకా క్లియర్ గా చూపించేది ఈ ప్రాసెస్. దీన్ని ఆజ్ఞ చక్ర అంటారు, థర్డ్ ఐ చక్ర అని ఇంగ్లీష్ లో పిలుస్తారు. నీకు కూడా మూడో కన్ను ఉంటది, కానీ ఆ మూడో కన్ను మూసుకుపోయి ఉంటది. దాన్ని తెరిచేలా చేసే ప్రక్రియ ఇది. నీకు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద నువ్వు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా సరే ఇలా ధ్యానం చేసుకుని ఆ పని అవుతుందా లేదా అన్న ప్రశ్న నువ్వు ఈశ్వరుని అడిగి చూడు. నీకు ఎలా ఉంటది తెలుస్తుంది. అర్థమైందా? ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీన్ని మీరు ట్రై చేసి చూడండి, షాక్ అవుతారు. ఈ వీడియో మీదే మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టాలి మీరు. ఓకే, ఈ వీడియో ఎత్తుకొని వచ్చి మళ్ళీ కింద కామెంట్ పెట్టాలి. ఒకటి, గ్లాస్ శివలింగాలు వాటికి ఈ టెక్నిక్ వర్కౌట్ కాదు. స్ఫటికం లేదా మరగజ్ శివలింగంతో చేసి చూడండి. ఈ ప్రక్రియ తర్వాత నుంచి జీవితం ఇంకా చాలా అద్భుతంగా మారుతుంది. నీకు మాట్లాడు ఆయనతో, ఇట్లా ఈ ధ్యానం చేస్తాం, మాట్లాడు. నీకు సమాధానాలు వస్తాయి, నీకు పాజిటివిటీ వస్తుంది. కొన్నిసార్లు నువ్వు నష్టాల నుంచి కూడా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెడిటేషన్ చాలా పవర్ఫుల్ ప్రక్రియ. మెడిటేషన్ అలవాటు అయిన వాడు జీవితాన్ని గెలవగలుగుతాడు. అలాంటి మెడిటేషన్ లో ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది. మీరైతే ఇమీడియట్ గా ఇది చేసి చూడండి. హర హర మహాదేవ్.